ముందుగా మనం పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. 100 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నా నేనైతే హాఫ్ కేజీ రైస్ కోసం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నా. తర్వాత ఒక స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ అయితే వేసేస్తున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. పన్నీర్కి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇలా కలిపేసుకొని ఒక 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాం కదా. మైదా పిండి అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. గరం మసాలా అయితే ఒక స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడైతే మసాలా అన్నీ వేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిపేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. పన్నీర్ ముక్కలకి పిండి అంతా బాగా పట్టుకునేలాగా కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి, పన్నీర్ ముక్కలకి పట్టేలాగా. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే కొద్దిగా వేసుకుందాం, మన పన్నీర్ ముక్కలు కలర్ఫుల్గా కనపడటాని కోసం. ఇప్పుడైతే మనము పన్నీర్ మిశ్రమాన్ని అయితే కలిపేసాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ వేడవగానే పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే నూనె వేడైపోయింది, మన పన్నీర్ని అయితే వేసేసుకుందాం. పన్నీర్నంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా నెమ్మదిగా ఒకటొకటి వేసుకోవాలి. మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉంది పన్నీర్, ఇంకో వాయికైతే వేసేసుకుందాం. ఇప్పుడైతే మన పన్నీర్ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు అన్ని పన్నీర్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం రైస్కి చేసుకోవడానికి అయితే రెడీ చేసుకున్నాం.
ఇలా వేయించుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ. ఇప్పుడైతే మనం కళాయి తీసుకొని ఒక 4 గుడ్లు అయితే వేస్తున్నాను. ఇందులోకి నూనె వేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇప్పుడైతే మనం క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయ కలుపుకున్నాం. ఇదైతే వేస్తున్నాం. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసేస్తున్నాం. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీరైతే. ఇప్పుడైతే పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం పన్నీర్ వేసుకున్నాం కదా. గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్ చాలదు, 2 స్పూన్లు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడైతే సోయా అయితే కొద్దిగా వేసుకుందాం. సోయా వేసుకున్నాం కదా. అలాగే వెనిగర్ వేసుకుందాం. ఇప్పుడు సాస్ వేసుకున్నాం కదా. రైస్ అంతా హై ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే వేయించుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.